పెట్టినప్పుడు దాంట్లో ఇతనికి నక్సలైట్లతో కూడా సంబంధాలు ఉన్నాయి అంటూ ఏదో అతను హిడ్మా ఉపన్యాసం విన్నాడో హిడ్మాకి సంబంధించిన వీడియోలు చూశాడో దాన్ని బేస్ చేసుకుని వాదిస్తే జడ్జి గారు ఇచ్చేశారు, మ్యాజిస్ట్రేట్ గారు రిమాండ్. ఇది జరిగింది. ఇందులో ఏదో ప్రశ్న రావడం కోసం చంద్రబాబు నాయుడు, రాష్ట్రపతి, గవర్నర్లు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయిపోయి ఏదో చేసేసి అంత సీన్ అయితే కాదు అతనిది. అంటే రాజద్రోహం, దేశద్రోహం సంబంధించిన చట్టాల వరకు వెళ్ళి కేసులు పెట్టారు అంటే నిజంగా ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండానే జరుగుతుంది. నేను అనేది అదే, బేసిక్గా ఇదివరకటి రోజుల్లో అయితే అలాంటి అంత పెద్ద పెద్ద ఇష్యూస్ కింద పెట్టేటప్పుడు ప్రభుత్వాల ఇన్వాల్వ్మెంట్ ఉండేది. ఇప్పుడు అట్లా ఏం లేదు. పోలీసులు ఎవరిని సంతృప్తి పరచాలనుకుంటున్నారంటే పాలకుల్లో ఇబ్బంది కలిగించుకోకూడదు. ఇప్పుడు కూటమిలో పోలీసులు కూడా రాజకీయం నేర్చుకున్నారు. తెలుగుదేశం వాళ్ళు కోరినప్పుడు కంప్లైంట్లు పెడుతున్నప్పుడు జనసేన వాళ్ళు పెట్టినప్పుడు కూడా వద్దంటే ఎట్లాగా. అతను ఏ తెలుగుదేశం కార్యకర్త అయితే పెట్టుండేవాళ్ళు కాదు, అతను పార్టీకి అతీతమైనటువంటి వ్యక్తి కాబట్టి పెట్టున్నారు అనమాట. అంటే ఒకప్పుడు రఘురామకృష్ణరాజు గారి మీద కేసులు పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ లేదంటే ఒప్పుకోలేదు కదా. వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. నేను అప్పుడు కూడా చెప్పాను కదా, రఘురామకృష్ణరాజు జగన్ని బూతులు తిట్టినప్పుడు జగన్ స్వయంగా కూర్చుని నువ్వు తేల్చని చెప్పడం. ఎందుకు ఇప్పుడు అది బేసిక్ గా విషయం ఏంటంటే అది కింద ఉన్నటువంటి వాళ్ళు ఆటోమేటిక్గా చేస్తారు. ఇప్పుడు రాజు వెడల రవి తేజం వెడలగా అంటారు కదా, దాన్ని ఆపరు పాలకులు ఉన్నటువంటి. ఇప్పుడు చంద్రబాబు గారికి తెలిసినా ఇది ఆపరు, జగన్కి తెలిసినా అది ఆపరు.